सानो मन्द्रेशमूर्जन्तुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतु శ్రీమాత్రే నమః. ఇంతకుముందు మనము మానసిక జపం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయం పైన ఒక వీడియోలో విస్తారంగా చర్చ చేసుకున్నాము. అయినప్పటికీ ఆ వీడియోకి సంబంధించి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలని మరింత విస్తృతంగా చర్చ చేస్తూ ఆ తరువాయి భాగాన్ని ఈ వీడియోలో మనం కొనసాగిస్తున్నాము. ఇందులో మరిన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి మనము ఈ విషయాన్ని నిరూపణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇంతకుముందు జపం 3 విధాలుగా ఉంటుందని, అందులో మానసిక జపం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ అని కూడా చెప్పుకున్నాం. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం విస్తృతంగా చర్చ చేసుకున్నాం. అయినప్పటికీ మనం ఈ విషయాన్ని మరిన్ని సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తోటి దృఢీకరించుకున్నట్లయితే, అలాగే అసలు ఈ ప్రక్రియని మనం ఎలా చెయ్యాలి అనేటువంటి దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ మనం దీన్ని విశ్లేషణ చేసుకున్నట్లయితే ఇది మనకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ తరువాయి భాగాన్ని కొనసాగిస్తున్నాం అన్నమాట. ముందుగా మనస్సు అంటే ఏమిటి, మనస్సుని మనం ఏ విధంగా అదుపు చేసుకోవాలి, అసలు అదుపు చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనే విషయాన్ని మనం ముందు చర్చ చేసుకుందాం. మనస్సు అనే దానికి సంకల్పము అని చెప్పుకోవచ్చు. అంటే మన బుద్ధికి ఉండేటువంటి శక్తి ఏమిటి అని అంటే వివేకము. ఏది తప్పు ఏది సరి అని మాత్రమే మన బుద్ధి చెబుతుంది. మనకి లోపల చిత్తం అని ఒకటి ఉంటుంది, దాన్ని డేటా కార్డ్ అంటాం. అంటే ఇంతకుముందు మనం చూసినటువంటివి, తెలుసుకున్నటువంటివి అవన్నీ కూడా అది స్టోర్ చేసి పెట్టుకుని ఉంటుంది. సో ఆ స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి డేటా ఆధారంగా బుద్ధి అనేటువంటిది ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని చెబుతుంది. కానీ అసలు ఏ పని చెయ్యాలి అనేటువంటి సంకల్పం ఎక్కడి నుంచి కలుగుతుంది అని అంటే మనస్సు. ఈ పని చేస్తే నాకు బాగుంటుంది అని ఒక ఇచ్ఛను, స్పృహను తెలియజేసేటువంటి ఒక సాధనం మనస్సు. ప్రతి మనిషిలోనూ ఉండేటువంటి ఒక మనస్సు అనేటువంటి సాధనం ముఖ్యంగా ఉంటుంది. ఈ మనస్సు శుద్ధంగా ఉన్నట్లయితే, ఈ మనస్సు దృఢంగా కంట్రోల్లో ఉన్నట్లయితే గనక మనిషి ప్రపంచాన్ని జయించగలుగుతాడు. తను అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా సాధించగలుగుతాడు. ఈ మనస్సు అదుపు చేయలేకపోతే ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ వ్యర్థమే అన్నమాట. కనుక మనస్సు అనంటే సంకల్పము అని మనకి ఇక్కడ తెలుస్తోంది. ఈ సంకల్పాన్ని దృఢం చేసుకునేందుకు మన ప్రయత్నమే ఈ మానసిక జపము. తద్వారా మనము మన మనస్సుని కంట్రోల్ చేస్తున్నాం, మన మైండ్ని మనం కంట్రోల్ చేయబోతున్నాం అన్నమాట. ఇంతకుముందు మనము మానసిక జపానికి సంబంధించి నిర్వచనం ఏం చెప్పుకున్నాము అని అంటే, బయటకు శబ్దం వినిపించకుండా మనము మంత్రాన్ని పునరావృతం చేయడమే మానసిక జపము అని చెప్పుకున్నాం. దీనివల్ల శబ్ద తరంగాలు అనేటువంటివి బయటికి రాకుండా లోపలే ఆగిపోతాయి. కానీ మెదడులో దాని ప్రతిధ్వని ఒక కొత్త స్థితిని సృష్టిస్తుందన్నమాట. ఉపనిషత్తుల్లో దీన్ని నాదయోగం అంటారు. మాండూక్యోపనిషత్తు ప్రకారం ఓం అనేటువంటి మంత్రం చైతన్యం యొక్క 4 స్థితులను సూచిస్తుంది. ఆ 4 స్థితులు ఏమిటి అని అంటే జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, అలాగే తురీయ అవస్థ. ఈ 4 అవస్థల యొక్క మూల రూపమే ఓంకారము. ఇది కేవలం ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే కాదు, ఆధునిక శాస్త్రం కూడా మానసిక జపం యొక్క శక్తిని గుర్తించింది. దీనికి మన దగ్గర బ్రెయిన్ ఇమేజింగ్ ఎవిడెన్స్ కూడా ఉంది. 2015లో బెర్కోవిచ్ ఒహానా అనేటువంటి వ్యక్తి తను చేసినటువంటి ఒక ఎఫ్ఎంఆర్ఐ అధ్యయనాన్ని సైంటిఫిక్ రిపోర్ట్స్ పత్రికలో ప్రచురించారు. దాని యొక్క సారాంశం ఏమిటి అనంటే, మెదడులో మంత్రం పునరావృతమయ్యే సమయంలో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేటువంటి యాక్టివిటీ తగ్గుతుంది. దీనివల్ల మనస్సులో చాంచల్యం తగ్గి, అంటే అటు ఇటు పరిగెత్తేటువంటి స్వభావం నశించి మనస్సుకి ఉన్నటువంటి శక్తి అంతా కూడా కేంద్రీకృతం అవుతుంది, ఛానలైజ్ అవుతుంది. తద్వారా మైండ్లో ఫోకస్ పెరుగుతుంది. అలాగే 2021లో ఇన్బరాజ్ అనేటువంటి వ్యక్తి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగా అనేటువంటి ఒక పత్రికలో ప్రచురించినటువంటి తన అధ్యయనం ప్రకారం ఓం అనేటువంటి మంత్రం యొక్క మానసిక జపం చేసిన వెంటనే
హార్ట్ రేట్ వేరియబిలిటీ పెరిగింది. అంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది ఏదైతే మనం ఉందని ఇంతకుముందు చెప్పుకున్నామో దాని యొక్క రిలాక్సేషన్ రెస్పాన్స్ బలపడింది అని చెప్తున్నారు. అలాగే 2017లో జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అనేటువంటి మ్యాగజైన్లో కొన్ని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్లో మంత్రజపం చేసిన వారిలో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా కంట్రోల్లోకి వచ్చినట్లుగా చెప్పబడింది. దీనివల్ల హృదయ ఆరోగ్యం కూడా మెరుగుపడినట్లుగా సూచించబడింది. అంతేకాకుండా 2017లో సైకలాజికల్ రిపోర్ట్స్లో ప్రచురించినటువంటి ఒక అధ్యయనం ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్పై మానసిక జపం చేయిస్తూ ఒక అధ్యయనం చేశారు. ఇందులో తేలినటువంటి విషయం ఏమిటి అనంటే ఇటువంటి వారికి యాంగ్జైటీ లెవెల్స్ బాగా తగ్గి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగుపడినట్లుగా దాంట్లో ప్రచురించారు. ఇక ఇప్పుడు మనము ఈ మానసిక జపం అనేటువంటిది ఏ విధంగా చెయ్యాలి అనేది తెలుసుకుందాం. ప్రతినిత్యం ఒక ప్రశాంతమైనటువంటి స్థలంలో మీరు కూర్చోవాలి. మీ శ్వాసని గమనిస్తూ మంత్రజపం చేస్తూ ఉండాలి. అంటే ఉదాహరణకి దుమ్ దుర్గాయై నమః, శ్రీలక్ష్మ్యై నమః, ఈ విధంగా ఏదైనా ఒక మంత్రం తీసుకొని ఆ మంత్రాన్ని శ్వాసతోటి అనుసంధానం చేసుకొని ప్రతి ఒక్క శ్వాసలోనూ ఒక మంత్రం పునరావృతం కావాలి. లేదంటే మంత్రం చిన్నదైనట్లయితే కనుక ఒక్కొక్క శ్వాస చక్రానికి 3 లేదా 4 ఆవృత్తులు మంత్రాన్ని మీరు ధ్యానం చేసుకోవచ్చు. ముందుగా ప్రారంభం చేసేటప్పుడు ఒకేసారి 15 నిమిషాలు 20 నిమిషాలు అలా కాకుండా 2 నిమిషాలు లేదా 5 నిమిషాలు ఈ విధంగా ప్రారంభం చేసి కొద్ది రోజులు అంటే 4 రోజులు 5 రోజులు ఒకే సమయంలో ఒకే విధంగా దీన్ని చేసినట్లయితే దీని యొక్క ప్రభావం మనకి తొందరగా కనిపిస్తుంది. అంటే మీరు ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవాలి. పొద్దున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చేస్తారనుకోండి, అదే సమయంలో మీరు 2 నుంచి 5 నిమిషాల సేపు ప్రతినిత్యం చేయాలి. ఒక 3-4 రోజులు అయిన తర్వాత మీరు 5 నిమిషాలు చేస్తున్న దాన్ని 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు చేసుకోండి. అలా చేస్తూ చేస్తూ ఇంకొక 4-5 రోజులు అయిన తర్వాత దాన్ని ఇంకొక 10-15 నిమిషాల వరకు మీరు పెంచుకోవచ్చు. అంటే ఒక 20 నుంచి 25 నిమిషాల సేపు మీరు ప్రతినిత్యం చేసే విధంగా ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఒక 21 రోజులు ప్రాక్టీస్ చేయండి. దానివల్ల మీకు తొందరగానే రిజల్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మంత్రజపం చేస్తూ ఉండగా మనస్సు చంచలానికి గురైందనుకోండి, ఏవో ఆలోచనలన్నీ వచ్చి మీ మనస్సంతా కూడా వేరే దారి మళ్ళీపోయింది. అటువంటి సందర్భంలో మీరు కోప్పడకుండా, చిరాకు పడకుండా, విసుక్కోకుండా తిరిగి మళ్ళీ మీ మనస్సుని కేంద్రీకరించడానికి, ఛానలైజ్ చేయడానికి మీ ఎనర్జీ అంతా కూడా ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు చాలా ప్రయోజనం కలుగుతుంది. ఇందులో పరాశాస్త్రీయ దృష్టి కూడా ఒకటి ఉంది. అదేమిటి అని అంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో మంత్రధ్వని ప్రాణశక్తి మీద ప్రభావం చూపిస్తుందని చెప్తారు. నాడులు శుద్ధి అవుతాయని కూడా చెప్తారు. మనస్సు నిలకడగా ఉంటుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఫలాలని మానసిక జపానికి చెప్తూ ఉంటారు. శబ్దబ్రహ్మగా మంత్రం మనకి మంత్రశాస్త్రంలో వర్ణించబడుతుంది. ఆధునిక శాస్త్రం దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అని చెబుతుంది. అంటే మానసిక జపం అనేటువంటిది మన మెదడు యొక్క మార్గాలని మళ్ళీ రూపుదిద్దుతుంది అన్నమాట. దీన్ని ఎవరికి వారే స్వయంగా అధ్యయనం చేసుకోవచ్చు, ఎవరికి వారే పరీక్ష చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనంటే దీన్ని శాస్త్రీయంగా నిరూపణ చేసేందుకు మీరు మొదటి రోజు ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, అలాగే హార్ట్ రేటు ఏ విధంగా ఉంది అని చెప్పి, స్ట్రెస్ స్కేల్ ఏ విధంగా ఉందని చెప్పి మీరంతా క్లీన్గా నోట్ చేసుకోండి. మళ్ళీ 21 రోజుల తర్వాత ప్రతిరోజు మీరు 10 నిమిషాలు లేదా 15-20 నిమిషాల సేపు మానసికంగా చేస్తూ ఒక 21 రోజులైన తర్వాత బీపీని, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా, హార్ట్ రేటు ఇవన్నీ కూడా మీరు ఒక క్లినికల్ ట్రయల్ లాగా మీరు ఒక టెస్ట్ చేసుకోవచ్చు. తద్వారా వచ్చినటువంటి రిజల్ట్ మీకు తెలిసిపోతుంది. మీరు మొదటి రోజు ఏ విధంగా ఉన్నారు, అలాగే 3 వారాల తర్వాత దాని ప్రభావం ఏ విధంగా చూపించింది అనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట. కాబట్టి మానసిక జపం అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక సాధనే కాదు, శాస్త్రీయంగా కూడా మెదడు, హృదయం, మనస్సు వీటన్నిటినీ కూడా సమన్వయం చేసేటువంటి ఒక పద్ధతిగా మనకి తెలుస్తోంది. మనకి వీటన్నిటి ఆధారాల వల్ల
మనకి శాస్త్రం ఏం నిరూపణ చేస్తోంది అని అంటే, మానసికంగా చేసేటువంటి మంత్ర జపం అనేటువంటిది స్ట్రెస్ ఫ్రీ లైఫ్కి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా మనకిది నిరూపణ చేస్తోందన్నమాట. మీరు కూడా స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటే, మీ మైండ్ని ఫోకస్ చేయాలి అని అనుకుంటే, మీ ఎనర్జీ మొత్తాన్ని ఛానలైజ్ చేయాలని అనుకుంటే కనుక మీరు ఈ మానసిక మంత్రజపం అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయండి. తద్వారా మీరే స్వయంగా ఈ ఫలాలను అనుభవించవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అలాగే మీకు ఈ వీడియో చూసిన తర్వాత కొత్తగా ఏదైనా సంశయాలు ఉత్పన్నమైనట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. వీడియోని 10 మందితో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన అన్ని విషయాలకి కూడా నేను అనేక రకాల సోర్సెస్ నుంచి రీసెర్చ్ చేసినటువంటి ఆర్టికల్స్ యొక్క రెఫరెన్సెస్ ఈ ఎండ్ స్క్రీన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. చివరిగా ఇంకొక విషయం, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. మరింత సమాచారం కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని జాయిన్ అవ్వండి, మన కమ్యూనిటీలో చేరండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. శ్రీమాత్రే నమః.